స్టేషన్లో కంప్లైంట్ దాఖలు చేసిన శ్రీరాములు అందులో హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని, కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు. శ్రీరాములు అందులో మహేష్ నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్కి చెందినటువంటి 8 ఎకరాల తుమ్మల చెరువుకు రాత్రి మాయం చేశారని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ నియోజకవర్గ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ గారు తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు రత్స లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీ చైర్మన్ కంటికర్ మధుమోహన్ గారితో కలిసి కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురవుతున్నాయని, దాదాపు 15 సంవత్సరాల నుండి జనపల్లిలో వారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కూడా మళ్ళీ అదే ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జాకు గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి. అదేవిధంగా జల్పల్లి మున్సిపాలిటీ ఇప్పటికి పోతే నోటరీ వేసి ఇప్పటికి అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనిపిస్తలేదా? మరి ఇక్కడ ఉన్న అధికారులకు కనిపిస్తలేదా? ఒక్కసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా మేము ఇంకో విధంగా చెప్తున్నామంటే 2002లో ఇరిగేషన్ ఆఫీస్ పోయి ఇచ్చారు. ఎక్కడంటే ఎర్రగుంట లేదు, మాకు అక్కడ తాళ చెరువు లేదు, అదేవిధంగా పోతే చంద్ర చెరువు లేదు, సంద చెరువు కానీ మీర్పేట ప్రాంతంలో బడంపేట ప్రాంతంలో చెరువులు లేవని ఇప్పుడు 2002 ఇచ్చాం. ఇలా హైడ్రా వచ్చి ఇలా కొంత డ్రామా చేస్తారు. ఆ డ్రామా వద్దు ఆయన, నిజంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది. ఆ చెరువులు ఎవరెవరు కబ్జా చేసారు, ఆ చెరువులు ఎంకున్న మేధావులు ఎవరో వాళ్ళందరినీ బయట తీయాలనుకుంటారు. కానీ ఇలా వచ్చి గరీబులను ములగొట్టి గరీబులు ఇబ్బంది పెడతా భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కబ్జా చేసి అమ్ముకున్న ఎవరో వాళ్ళని బయట తీయమంటారు. అప్పుడు 2009 కంటే ముందు మా ప్రాంతం చాలా చెరువుల నీళ్ళు వచ్చి పొలాలు పచ్చగా పంట పండుతుంటే చాలా అందంగా ఉండే. మేము పదే భారతీయ జనతా పార్టీ మొత్తుకోవడం, ఈ ప్రాంతంలో చెరువులు కబ్జా అవుతున్నాయి, ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా అవుతున్నాయి, ఇక్కడ ఉన్న మంత్రి గారికి అవగాహన లేదు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని మేము చెబుతుంటే ఆమె చెప్పింది, నాకు మస్తు అనుభవం ఉంది, మా ఆయన మంత్రి చేసుడు, నేను మంత్రి చేసిన ఈ ప్రాంతాన్ని ఇలా ఈ చెరువులు ఎత్తుకోపోయారమ్మా, మరి నువ్వు ఏంది, నీ పాత్ర ఏంది, నువ్వు వచ్చి పోయేసి కాడ కూర్చున్నావా, దా చెరువు కాడ నువ్వు వస్తావా, నీ ఎంబడి మేము రానికి అడగడం, నువ్వు ఎమ్మెల్యేగా ముందుగా నీ ఎంబడి అందరం ఉండి మన భూములు మనం కాపాడుకుందాం, మన చెరువులు మనం కాపాడుకుందామని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా మా చెరువు కబ్జా అయినట్టు కూడా విడిపించాల్సిందిగా, అదేవిధంగా సిఐ గారికి ఏయడం ఏంటంటే మా చెరువును ఎత్తుకపోయారు, దొంగలు ఎత్తుకపోయారు, ఆ దొంగల తనకి ఇడిపించుకొని మా చెరువు మాకు ఇవ్వాలని సిఐ గారికి వేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ ఎంత కొరకైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 2002 నుంచి ఇప్పటి వరకు మేము కాంప్లైంట్ ఇచ్చి వస్తున్నాం. ఇదే విధంగా మా చెరువులు మాకు దక్కేంత వరకు మేము పోరాటం చేస్తున్నాం.